రానున్న బత్తాయి సీజన్కు ఎస్ఎల్పీసీ వద్ద ఉన్న బత్తాయి మార్కెట్ను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఉద్యాన మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. బత్తాయి మార్కెట్ అనుసంధానంతో పాటు అవసరమైన సౌకర్యాలను కల్పించాలని, బత్తాయి కొనుగోలుకు అవసరమయ్యే పరికరాలన్నింటినీ ముందే సిద్ధం చేసి ఉంచాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన తన ఛాంబర్లో బత్తాయి మార్కెట్పై ఉద్యాన మార్కెటింగ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో బత్తాయి పంట, బత్తాయి వెరైటీలు, ఉత్పత్తి, విస్తీర్ణం, దిగుబడులు, బత్తాయి సాగు చేస్తున్న రైతులు, బత్తాయి కొనుగోలు చేస్తున్న ట్రేడర్లు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల కొండమల్లపల్లిలో నిర్వహించిన బత్తాయి రైతుల సమావేశంలో బత్తాయి రైతులు తీసుకొచ్చిన పలు విషయాలను దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా కేంద్రంలో ఉన్న బత్తాయి మార్కెట్ రైతులకు అందుబాటులో లేనందున ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వ్యాపారస్తులు బత్తాయి రైతులను మోసం చేస్తున్నారని, బత్తాయి రైతులు సైతం మార్కెట్ సౌకర్యం కల్పించాలని సమావేశంలో గుర్తు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఏప్రిల్ 1 నుండి బత్తాయి రైతులందరికీ లైసెన్స్ తీసుకునేలా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి అవగాహన కల్పించాలని చెప్పారు. వచ్చే సీజన్లో బత్తాయిని ఇక్కడే కొనుగోలు చేసేందుకు బత్తాయి మార్కెట్ను సిద్ధం చేయాలని చెప్పారు. అలాగే బత్తాయిని కొనుగోలు చేసేందుకు ప్రస్తుతం ఉన్న రైతు ఉత్పత్తి సంస్థ చురుకుగా పాల్గొనేలా చేయాలని అన్నారు. బత్తాయి మార్కెట్ అనుసంధానంతో పాటు అవసరమైన సౌకర్యాలను కల్పించాలని, బత్తాయి కొనుగోలుకు అవసరమయ్యే పరికరాలన్నింటినీ ముందే సిద్ధం చేసి ఉంచాలని అధికారులను ఆదేశించారు. రైతులు, ట్రేడింగ్ లైసెన్స్ ఉన్నవారికే బత్తాయి అమ్మే విధంగా అవగాహన కల్పించాలని చెప్పారు. అలాగే మేలు రకం బత్తాయిని సాగు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి సుభాషిణి, మార్కెటింగ్ శాఖ ఏడీ ఛాయాదేవి, ట్రేడర్ అబిద్ అలీ, ఎఫ్పీఓ వంశీకృష్ణ తదితరులు హాజరయ్యారు.